హలో ఫ్రెండ్స్ అండ్ మై డియర్ వ్యూవర్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు ఒక సూపర్ టేస్టీ కీర్ని చేసుకోబోతున్నాం. ఇది ముస్లింల ఫెస్టివల్స్లో చాలా ఫేమస్. అదే కద్దుకి కీర్. దీన్ని మనం కొద్దిగా మోడిఫై చేసి ఇంకా టేస్టీగా చేసి చూపించబోతున్నాను. దీని పేరే కోవా కద్దుకి కీర్. దీనిని ఖచ్చితమైన కొలతలతో చూపించబోతున్నాను. మరి ఎలా చేసుకోవాలో చూసేద్దామా? ఒక 1/2 కేజీ సొరకాయని చెక్కు తీసి పెట్టుకొని తర్వాత ఇక్కడ చూపించిన విధంగా సొరకాయ లోపల తెల్లటి కండని గింజల్ని తీసివేయాలి. ఇదిగోండి, ఇలా తీసి పెట్టుకోవాలి. తర్వాత ఈ సొరకాయ ముక్కల్ని పూర్తిగా తురుముకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత 1 కప్పు లేదా 100 గ్రాముల బాస్మతి రైస్ 3 గంటల పాటు నానబెట్టి దానిని ఒక మిక్సీ జార్లో వేసి కొద్దిగా నీళ్లు పోసుకొని బరకగా రుబ్బి పెట్టుకోవాలి. తర్వాత ఒక మందపాటి లోతు కడాయిలో ఖచ్చితంగా లీటర్ చిక్కటి పాలని పోసుకొని 2 పొంగులు వచ్చేదాకా మరగబెట్టుకోవాలి. ఇలా 2వ పొంగు వచ్చిన సమయంలో రుబ్బు పెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులో వేసుకొని ఉండలు కట్టకుండా 5 నిమిషాల పాటు కలుపుకొని లో ఫ్లేమ్లో ఉడికిస్తూ ఉండాలి. ఈ సమయంలో పక్క పొయ్యి మీద ఒక ప్యాన్లో తురిమి పెట్టుకున్న సొరకాయని ఆయిల్ కానీ నెయ్యి కానీ వేయకుండా మీడియం ఫ్లేమ్ మీద నీరు మొత్తం పోయేదాకా డ్రైగా చేసి పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు ఉడుకుతున్న పాలల్లో ఈ డ్రై చేసి పెట్టుకున్న సొరకాయ తురుమును వేసి మీడియం ఫ్లేమ్ మీద కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇది బాగా చిక్కబడిన తర్వాత 1/4 కేజీ పంచదారను వేసి బాగా కలుపుకొని లో ఫ్లేమ్లో ఉడికించుకుంటూ 1/4 కేజీ పచ్చికోవాని కూడా వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను. 1 లీటర్ పాలకి 1/2 కిలో సొరకాయ, 100 గ్రాముల బాస్మతి, 1/4 కిలో పంచదార, 1/4 కిలో పచ్చికోవా. ఇప్పుడు 2 నుంచి 3 స్పూన్ల నెయ్యి వేసుకొని కలుపుకొని గీ రోస్ట్ చేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆపుకొని దింపుకునే ముందు మీకు అవైలబుల్గా ఉంటే 1 టీ స్పూన్ వెనిల్లా ఎసెన్స్ వేసి కలుపుకొని దింపుకోవటమే. చూశారు కదా ఎంత బాగుందో. చూస్తుంటే ఇట్టే తినేయాలి అనిపిస్తుందో. మరెందుకు ఆలస్యం? నేను చూపించినట్లు ఖచ్చితమైన కొలతలతో చేసుకొని
దీనిని కూల్గా ఫ్రిడ్జ్లో పెట్టుకొని మీకు ఎప్పుడు తినాలి అనిపిస్తుందో అప్పుడు తింటూ ఎంజాయ్ చేయండి. అతిశయోక్తి అనుకోబాకండి. చేసి తిన్న తర్వాత మీరు ఇలానే చెప్తారు. మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ ఫుడ్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్.